నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ ఇన్హెరిటెన్స్ అండి. సో చూద్దాం ఈ పైథాన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పైథాన్ ఇన్హెరిటెన్స్ అండి. సో ఈ పైథాన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూడబోయే ముందుగా మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో ఫస్ట్ మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో జనరల్గా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక వారసత్వంగా వచ్చేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం, లేదా మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. సో ఆస్తులు కానీ, లేదా ఏదైనా డిసీజెస్ కానీ, సో ఇలా వచ్చేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏందో ఒకసారి డెఫినేషన్ చూద్దామా. ఇన్హెరిటెన్స్ ఇస్ ద కేపబిలిటీ ఆఫ్ వన్ క్లాస్ టు డిరైవ్ ఆర్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఒక క్లాస్ నుంచి దాని యొక్క ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్లో వాడుకోవడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటున్నాం. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్ వాడుకోగలుగుతుందంటే దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే. రైట్. సో దిస్ ద క్లాస్ దట్ డిరైవ్స్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ డిరైవ్ క్లాస్ or child class. The class from which properties are being derived is called as base class or parent class. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఏ ఉంది, బి ఉంది. సో బి ఏం చేస్తుంది, ఏ నుంచి తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏ ఏమవుతుంది, ఏ అనేది ఏమవుతుంది, పేరెంట్ అవుతుంది, బి అనేది చైల్డ్ అవుతుంది. సో ఈ చైల్డ్ ఏం చేస్తుందంటే ఏ నుంచి కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటుంది. ఓకే. సో ఏలో ఉన్న ప్రాపర్టీస్ని వాడుకుంటుంది. ఇది బి. సో బి ఇప్పుడు ఏమంటాం మనం, డిరైవ్డ్ లేదా చైల్డ్ క్లాస్ అంటాం. మరి ఏమంటాం అంటే బేస్ ఆర్ పేరెంట్ క్లాస్. ఓకే. సో ఇక్కడ బి ఏ నుంచి డిరైవ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఈ ఇన్హెరిటెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దామా. రైట్. సో ఇన్హెరిటెన్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, అంటే ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డ్ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంకోటి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ నుంచి చైల్డ్, ఆ చైల్డ్ నుంచి తన చైల్డ్కి ఇన్హెరిట్ చేసాం, అంటే గ్రాండ్ పేరెంట్ నుంచి. ఓకే. పేరెంట్ ఇప్పుడు ఏ గ్రాండ్ పేరెంట్ అవుతుంది, బి అనేది పేరెంట్ అవుతుంది, సి అనేది చైల్డ్ అవుతుంది. సో ఇలా మల్టీ లెవెల్ అంటే జనరేషన్ టు జనరేషన్కి ఇస్తున్నాం. ఒక జనరేషనే కాకుండా ఇక్కడ ఒకటే జనరేషన్, ఇక్కడ మల్టిపుల్ జనరేషన్స్. ఓకే. అందుకోసం మల్టీ లెవెల్స్ అన్నాం. ఒక లెవెల్ కాకుండా ఇక్కడైతే ఒకటే లెవెల్, ఇక్కడ మల్టిపుల్ లెవెల్. సో ఇవి లెవెల్స్ అనేటి లిమిట్స్ ఏమి ఉండవండి. ఓకే. సో ఎన్ని లెవెల్స్ అన్నా మనం తీసుకోవచ్చు మల్టీ లెవెల్ నుండి. ఇంకోటి వచ్చేసి హైరార్కీ. హైరార్కీ అంటే ఒక పేరెంట్ నుంచి ఇద్దరు చిల్డ్రన్స్కి, దీన్ని మనం హైరార్కీ అంటాం. లేదా ఇద్దరు పేరెంట్స్ నుంచి ఒక చిల్డ్రన్కి వచ్చేదాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే రెండు మల్టిపుల్ బేస్ క్లాస్ నుంచి, పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ తీసుకుంటే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇదే కాకుండా మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంది. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, లేదా హైరార్కీ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఈ రెండు కాంబినేషన్. సో ఒకటి కన్నా ఎక్కువ కాంబినేషన్, వీటిలో ఉన్న ఒక ఇన్హెరిటెన్స్ కన్నా ఎక్కువ కాంబినేషన్స్ ని మనం ఏమంటాం, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో వన్ బై వన్ చూద్దామా. రైట్. సో ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. సో ఇన్హెరిటెన్స్ ఇస్ అ ప్రాసెస్ బై విచ్ వన్ క్లాస్ టేక్స్ ద అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్, అంటే ప్రాపర్టీస్, రెండు కలిపితే మనం ప్రాపర్టీస్ అంటాం. సో న్యూలీ ఫార్మ్డ్ క్లాస్ ఈస్ కాల్డ్ చైల్డ్ అండ్ ద క్లాస్ దట్ యూ డిరైవ్డ్ చైల్డ్ క్లాస్ ఫ్రమ్ ఆర్ కాల్డ్ పేరెంట్ క్లాస్. సో ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటామో దాన్ని మనం పేరెంట్ క్లాస్ అంటాం. ఎవరికైతే తీసుకుంటుందో అంటే ఇస్తున్నామో దాన్ని మనం చైల్డ్ క్లాస్ అంటాం. రైట్. Okay, so you inherit from parent class by creating a new class and putting the new name of the class, name of the parent class in parenthesis. So ఎట్లా తెలుస్తుంది మనకి ఇది పేరెంట్, ఇది చైల్డ్ క్లాస్ అని అంటే సింపుల్ సింటాక్స్ చూడొచ్చండి. ఓకే. సో సింటాక్స్ ఏంటంటే చూడండి, క్లాస్ ఈ బ్రాకెట్లో క్లాస్ 1 అని పెట్టాను చూడండి. ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2లో నేను బ్రాకెట్లో క్లాస్ 1 అని పెట్టాను. ఓకే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ ఏ ఏం చెప్పాను, దిస్ ఇస్ అ బ్లేస్ క్లాస్ అని ప్రింట్ చేశాను. తర్వాత క్లాస్ బి కూడా తీసుకున్నాను. సో ఎప్పుడైతే నువ్వు ఒక క్లాస్ బి క్రియేట్ చేస్తావో దానిలో పేరెంట్ క్లాస్ బ్రాకెట్లో చూడండి, పారెంథసిస్లో మనం ఏమంటున్నాం, పేరెంట్ క్లాస్, నేమ్ ఆఫ్ ది పేరెంట్ క్లాస్ ఇన్ పారెంథసిస్. సో ఇలా ఏ అనేది ఇక్కడ రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఉందనుకోండి, యాడ్ అని ఇక్కడ రాస్తాం ఈ బ్రాకెట్లో.
సో అలా ఏమవుతుంది, ఇలా రాయగానే ఇది చైల్డ్ క్లాస్ అయిపోతుంది, ఇది పేరెంట్ క్లాస్. ఇప్పుడు ఏ అనేది పేరెంట్ క్లాస్, బి అనేది చైల్డ్ క్లాస్, రైట్. సో నేను ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి, బి క్లాస్ పైన క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్, కాకపోతే నేను display1 అని కూడా ప్రింట్ చేయొచ్చు. నాకు display1 ప్రింట్ చేయొచ్చు, display2 కూడా ప్రింట్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా, రైట్. ఇప్పుడు మనం మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చాను. సో నేను ఏం చేశాను, ఫస్ట్ క్లాస్ ఏ అని తీసుకున్నాను చూడండి, క్లాస్ ఏ అని తీసుకున్నాను. క్లాస్ ఏలో ఏం చేశాను, దిస్ ఇస్ బేస్ క్లాస్ అని ప్రింట్ చేశాను. మళ్ళీ క్లాస్ బి తీసుకునేటప్పుడు చూడ ఇక్కడ బ్రాకెట్లో ఏ అని మెన్షన్. ఎప్పుడైతే నేను ఏ అని మెన్షన్ చేశానో ఈ క్లాస్ ఏ ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ అవుతుంది. ఈ క్లాస్ బి అనేది ఏమవుతుంది, అంటే చైల్డ్ క్లాస్ అవుతుంది. సో మరి ఈ డిఫైన్ display1 కూడా ఈ display2లో పనిచేస్తుందా లేదా చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, డి ఈజ్ ఈక్వల్ టు బి. సో బి క్లాస్ ని తీసుకున్నాను. సో నేను ఎప్పుడైతే డి డాట్ అంటానో ఇక్కడ డి డాట్, ఓకే. సో డి డాట్ ఫర్ ఎగ్జాంపుల్ డి డాట్ డిస్ప్లే, ఓకే, డిస్ప్లే చూడండి, ఓకే, డి డాట్ display1 చూడండి, display1 అని అంటే కూడా ఇక్కడ రన్ అవుతుంది. సో చూడండి ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తాను, రన్ చూడండి, దిస్ ఈస్ బేస్ క్లాస్. అంటే మనకి ఇక్కడ నేను తీసుకున్నదేమో బి క్లాస్, ఓకే. సో క్లాస్ బి పైన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. display1 అంటే ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా బిలో మనం యూజ్ చేయొచ్చు అని, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇంకోసారి డి డాట్ చూడండి ఏమేమి వచ్చింది మనకు, display1 display2 అంటే ఈ రెండు ఇక్కడ వర్క్ అవుతాయి అంటుంది. సో నేను ఇప్పుడు display2 తీసుకుంటాను, ఓకే. display2 ఇప్పుడు చూద్దామా, రెండు వర్క్ అవుతాయి, ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. చూడండి సేవ్ రన్, చూడండి బాగుంది కదా. సో ఇలా ఇన్హెరిటెన్స్ అనేది ఏం చేస్తుంది, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ క్లాస్లో వాడుకుంటుంది. అంటే పేరెంట్ క్లాస్లో ప్రాపర్టీస్ అంటే మెథడ్స్ మరియు యాట్రిబ్యూట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమైనా డిక్లేర్ చేశాను అనుకోండి, యాట్రిబ్యూట్స్ ఏ కానీ బి కానీ అట్లా డిక్లేర్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ యాట్రిబ్యూట్స్ని కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. సో అదండి ఇన్హెరిటెన్స్ అంటే, రైట్. మన నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. Multi-level inheritance is achieved when a derived class is inherited from another derived class. సో ఇక్కడ ఏమంటున్నాం, చైల్డ్ క్లాస్ నుంచి ఇంకో చైల్డ్ క్లాస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాన్ని మళ్ళీ మల్టీ లెవెల్ అంటే ఒక లెవెల్ కాదు, ఇంతకుముందు సింగిల్ ఇన్హెరిటెడ్లో ఒక పేరెంట్ ఒక చైల్డ్ మాత్రమే. ఇప్పుడు ఇంకా ఆ చైల్డ్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ పేరెంట్ కాస్త గ్రాండ్ పేరెంట్ అయిపోతుంది, రైట్. సో చూడండి ఇక్కడ లిమిట్స్ లేదు, ఎంతనా వెళ్ళొచ్చు, రైట్. ఓకే, సో లో లిమిట్ ఫర్ నంబర్ ఆఫ్ లెవెల్స్. సో ఎన్ని లెవెల్స్ అన్నా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏబిసి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, రైట్. ఓకే, సింటాక్స్ చూడండి క్లాస్ వన్ నుంచి చూడండి క్లాస్ 2లో క్లాస్ 1 తీసుకుంది, క్లాస్ 3లో క్లాస్ 2 తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే క్లాస్ 3లో క్లాస్ 2 ఉందనుకోండి, అప్పుడు క్లాస్ 1 కూడా యూజ్ చేయొచ్చు. చూడండి లాజిక్, క్లాస్ 3లో నేను క్లాస్ 2 అని పెట్టాను, క్లాస్ 2లో క్లాస్ 1 అని పెట్టాను. ఇండైరెక్ట్ ఏమంటున్నాం, క్లాస్ 3లో క్లాస్ 1ని కూడా వాడుకోవచ్చు. చూడండి చిన్న ప్రోగ్రామ్ చూడండి, క్లాస్ ఏ బిలో ఏ రాశాను, ఇప్పుడు సిలో బి రాశాను. సో నేను ఇప్పుడు చూడండి డి ఈజ్ ఈక్వల్ టు సి అన్నాను. సో ఎప్పుడైతే డి ఈజ్ ఈక్వల్ టు సి అంటున్నానో, అప్పుడు నేను డి డాట్ display1 అంటే ఇది కూడా ప్రింట్ అవుతుంది, డి డాట్ display2 అంటే ఇది కూడా ప్రింట్ అవుతుంది, డి డాట్ display3 అంటే ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే సిలో బి ఎలిమెంట్స్ కాబట్టి display2 కూడా ప్రింట్ అవుతుంది, మళ్ళీ బిలో ఏ కూడా కాబట్టి ఏని సిలో కూడా వాడుకోవచ్చు మనం, ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఏం లేదు, సింపుల్ అండి. ఏ ప్రాపర్టీస్ బికి ఇచ్చింది, బి ప్రాపర్టీస్ సి కూడా ఇచ్చింది. అంటే ఎప్పుడైతే ఏ ప్రాపర్టీస్ బికి ఇచ్చిందో, బి ప్రాపర్టీస్ సికి ఇస్తే బి ప్రాపర్టీస్లో ఏ కూడా భాగమే కదా. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చిన్న ప్రోగ్రామ్ చూద్దాము దీనిపైన కూడా, రైట్. మళ్ళీ మనం మన ప్రోగ్రామ్కి వచ్చేసామండి, ఓకే. సో చూడండి ఇక్కడ క్లాస్ ఏ రాశాను, క్లాస్ బిలో ఏ రాశాను, అంటే ఈ ఏ క్లాస్ని నేను బిలోకి ఇన్హెరిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ సిలో బి రాశాను, అంటే సి క్లాస్లో బిని ఇన్హెరిట్ చేస్తున్నా, అంటే మళ్ళీ బిలో ఏ కూడా ఉంది కదా, ఇది కూడా ఇన్హెరిట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను డి అని క్రియేట్ చేశానో, ఇప్పుడు చూడండి డి డాట్, నేను ఎప్పుడైతే డి డాట్ అన్నాను అనుకోండి, చూడండి display1 వస్తుంది, display2 కూడా వచ్చింది, display1 కూడా వచ్చింది, display2 కూడా వచ్చింది.
రైట్. ఓకే, చూడండి ఇప్పుడు డిస్ప్లే 1 సెలెక్ట్ చేసుకుంటాను. రైట్. అలాగే డి డాట్, చూడండి డి డాట్ అనగానే మనకి చూడండి డిస్ప్లే 2 కూడా వచ్చింది. రైట్. సో డిస్ప్లే 2 కూడా వచ్చింది. ఎలాగో మనకి డిస్ప్లే 3 అనేది డి డాట్ 3లో ఉంది కాబట్టి ఇక్కడనే మనం డి డాట్ డిస్ప్లే కూడా రాసేద్దాం. డిస్ప్లే 3. రైట్. సో రన్ చేసి చూద్దామా. సేవ్, రన్. చూడండి బేస్ క్లాస్, డిరైవ్ క్లాస్, సెకండ్ డిరైవ్ క్లాస్. చూడండి ఇక్కడ ఏం చేశానంటే ప్రోగ్రామ్ ఇక్కడనేమో బేస్ క్లాస్ అని రాశాను. సో ఇది ప్రింట్ అయింది. సెకండ్ దాంట్లోనేమో డిరైవ్ క్లాస్ అని రాశాను. ఇది కూడా ప్రింట్ అయింది. చూడండి ఇది కూడా ప్రింట్ అయింది. మూడోది ఏం రాశాను, సెకండ్ డిరైవ్ క్లాస్ అని రాశాను. అది కూడా ప్రింట్ అయింది. సో ఇలా అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ బిలో వాడాను. బిలో ఉన్న ప్రాపర్టీస్ ఎప్పుడైతే సిలో వాడుతున్నామో అప్పుడు ఏలో ఉన్న ప్రాపర్టీస్ కూడా మనం సిలో వాడచ్చు. అంటే మునిమన్వడికి తండ్రి ఆస్తి మరియు తాత ఆస్తి కూడా వచ్చేసింది అన్నట్టు. రైట్. ఇప్పుడు మూడోది వచ్చేసి హైరార్కీ అండి. హైరార్కీ అంటే మనం జనరల్గా మన కంపెనీస్లో చూస్తుంటాం, ఆఫీస్లలో చూస్తుంటాం. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బ్రాంచ్లో మనం కమ్యూనికేట్ చేయాలంటే మన హయ్యర్ అథారిటీ, ఆ హయ్యర్ అథారిటీ ఇంకో హయ్యర్ అథారిటీకి, అయినా మెయిన్ మేనేజర్కి, ఆ మేనేజర్ మరి అక్కడున్న మేనేజర్ సబార్డినేటర్స్కి. సో ఇలా ఒక చైన్ లాగా ఉంటుంది. సో హైరార్కీ అనేది ఇక్కడ కూడా మనం వాడొచ్చండి. ఓకే. సో ఇక్కడ కూడా హైరార్కీ ఇన్హెరిటెన్స్ జరుగుతుంది. హైరార్కీ ఇన్హెరిటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. క్లాస్ ఏ ఉంది, ఏలోంచి బిసి 2 తీసుకుంటుంది. అంటే పేరెంట్ ఒకటే, ఇక్కడ చైల్డ్ ఇద్దరు ఉన్నారు. చూడండి పేరెంట్ ఒకటే. ఈ పేరెంట్ యొక్క ఫీచర్స్ ని చైల్డ్ ఇద్దరు వాడుకుంటున్నారు అన్నట్టు. ఓకే. సో చూద్దామా. చూడండి క్లాస్ 1, క్లాస్ 2లో కూడా క్లాస్ 1 ఉంది, క్లాస్ 3లో కూడా క్లాస్ 1 ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్లాస్ ఏని బిలో కూడా ఏ అని వాడుతున్నాం, సిలో కూడా ఏ అనే వాడుతున్నాం. సో చూద్దాం ఒక ప్రోగ్రామ్. రైట్. మళ్ళీ మనం పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చాం. సో నేనేం చేశాను, క్లాస్ ఏ అని క్రియేట్ చేశాను. క్లాస్ ఏని బిలోకి ఇన్హెరిట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు బి అనేది బేస్ క్లాసు, బి అనేది డిరైవ్ క్లాసు, ఏ అనేది బేస్ క్లాస్. సో అలాగే సిలో కూడా, అంటే సి కూడా ఇప్పుడు డిరైవ్ క్లాసు, ఏ అనేది బేస్ క్లాసు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. d1 ఈజ్ ఈక్వల్ టు బి, d2 ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే. సో నేనేం చేస్తాను ఇప్పుడు ఫస్ట్ d1 డాట్ అని కొట్టగానే చూడండి మనకి ఏమొస్తుంది, డిస్ప్లే ఓకే, డిస్ప్లే 1. ఓకే, డిస్ప్లే 1. రైట్. నెక్స్ట్ d1 డాట్ అంటే ఇక్కడ ఏమంటున్నాం, d1 అనేది బి కదా. సో బిలో మనం ఏది కూడా వాడుకోవచ్చు కదా. సో ఏలో డిస్ప్లే 1 ని, అలాగే d1 డాట్ డిస్ప్లే 2 కూడా, డిస్ప్లే 2. సో ఇలా రాయొచ్చు. మరి d2 ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసాం కదా. d2లో కూడా మనం డిస్ప్లే చూడండి, బిలో కూడా మనం డిస్ప్లే 1 వాడుతున్నాం అని చూపించుకోవాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం, డిస్ప్లే 1 d2 డాట్ డిస్ప్లే 3. ఓకే. రైట్. సో ఇది ఫస్ట్, ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ డిరైవ్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. బేస్ క్లాస్ ఫస్ట్ డిరైవ్ క్లాస్, దిస్ ఇస్ బేస్ క్లాస్, దిస్ ఇస్ సెకండ్ డిరైవ్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. సో చూద్దామా. రైట్. సేవ్, రన్. చూడండి దిస్ ఇస్ బేస్ క్లాస్ ఫస్ట్ డిరైవ్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ బేస్ క్లాస్ సెకండ్ డిరైవ్ క్లాస్. చూద్దాము ఒకసారి ప్రోగ్రామ్ కంపేర్ చేసి. చూడండి ఏం అవుతుంది, ఫస్ట్ డిస్ప్లే డాట్ d1 డాట్ డిస్ప్లే అంటే, సో d1 ఎక్కడ ఉంది, బి క్లాస్లో కదా. బి క్లాస్లో డిస్ప్లే 1 వర్క్ అవుతుంది అంటే ఎస్, అప్పుడు దిస్ ఇస్ బేస్ క్లాస్ అని. తర్వాత ఏమైంది ప్రింట్ అయింది, దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్. మళ్ళీ d2 క్రియేట్ చేసినప్పుడు ఏమన్నాం, మళ్ళీ దిస్ ఇస్ బేస్ క్లాస్, మళ్ళీ దీని ఏమంటున్నాం మనం, దిస్ ఈస్ సెకండ్ డిరైవ్ క్లాస్. సో ఇలా మనం ఇన్హెరిటెడ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండి. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ హైరార్కీకి రివర్స్. హైరార్కీలో ఏమైంది, ఒక పేరెంట్ నుంచి ఇద్దరు పిల్లలు తీసుకున్నారు కదా. సో ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ నుంచి ఒక చైల్డ్ తీసుకుంటుంది. చూడండి ఏబి అనేది బేస్ క్లాసు, సి అనేది ఏ నుంచి బి నుంచి 2 తీసుకుంటుంది. సో దీన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. ద ఫ్లెక్సిబిలిటీ ఈస్ టు ఇన్హెరిట్ మల్టిపుల్ బేస్, అంటే ఒకటి కన్నా ఎక్కువ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బేస్ 1, బేస్ 2, బేస్ n వరకు ఉన్నాయి క్లాసెస్, ఇవన్నిటిని డిరైవ్ క్లాస్ తీసుకుంటుంది. చూడండి సో ఎన్నైనా పేరెంట్స్ ఉండొచ్చు. సో అలాగే చూడండి క్లాస్ ఏ, క్లాస్ బి, ఇవి 2 బేస్ క్లాస్. ఇప్పుడు క్లాస్ సిలో ఏం చేశాను నేను, ఏబి అని 2 తీసుకున్నాను. క్లాస్ ఏ,
క్లాస్ బి. సో ఏ కామా బి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏ బి రెండు ఇందులో ఇన్హెరిట్ అవుతాయి. సో ఒకటి కన్నా ఎక్కువ తీసుకోవాలంటే కామా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉంది, ఇది డి అనుకోండి, డిలో నువ్వు 3 ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నావు, ఏబిసి. సో అప్పుడు ఏ కామా బి కామా సి అని రాయొచ్చు. సో చూద్దామా, రైట్. మళ్ళీ మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చాం. సో ఏం చేశాను, నేను క్లాస్ ఏ క్లాస్ బి రెండు తీసుకున్నాను. సో ఇప్పుడు రెండు ఇవి బేస్ క్లాసెస్. ఓకే, సో ఈ రెండు బేస్ క్లాసెస్, ఈ రెండింటిని నేను ఎల్లో తీసుకుంటున్నాను, సిలోకి తీసుకుంటున్నాను, ఏ కామా బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏ కామా బి కామా సి ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకోండి, ఇంకో డి ఉంది, ఏ కామా బి కామా డి. సో ఏ కామా బి కామా డి అని కూడా రాయొచ్చు. సో చూద్దామా, రైట్. సో D1 డాట్. ఓకే, సో D1 డాట్ సేవ్ చేస్తానండి. ఓకే, సో D1 డాట్ డిస్ప్లే. సో ఏం డిస్ప్లే చేస్తున్నాం మనం ఇప్పుడు, డిస్ప్లే 1. చూడండి, సిలో నుంచి నేను 1 చేయొచ్చు అంటే 1 చేయొచ్చు. అలాగే D1 డాట్ మరి డిస్ప్లే 2 చేయొచ్చా అంటే ఎస్, డిస్ప్లే 2 కూడా చేయొచ్చు. ఓకే, సో మీరు ఇట్లా పాస్ చేసి చూడండి, కొద్దిసేపు పాస్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్ ఆప్షన్స్ కూడా వస్తాయి. ఓకే, రైట్. సో డిస్ప్లే ఇందాక చూపించాను కదా, అలా వస్తాయి అన్నట్టు, డిస్ప్లే 2, రైట్. మరి D1 డాట్ డిస్ప్లే చూడండి, D1 డాట్ డిస్ప్లే 1 డిస్ప్లే 2 వచ్చింది, మరి డిస్ప్లే 3 కూడా వస్తుంది, ఎందుకంటే అందులోనే ఉంటుంది కాబట్టి. ఓకే, డిస్ప్లే స్పెల్లింగ్ తప్పు రాశానండి, డిస్ప్లే 3. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డిస్ప్లే, రైట్. సో చూద్దామా ఇది కూడా, రైట్. సేవ్, రన్. చూడండి, బేస్ క్లాస్, సెకండ్ బేస్ క్లాస్, సెకండ్ డిరైవ్ క్లాస్. సో ఇది వచ్చి ఫస్ట్ బేస్ క్లాస్, ఇది సెకండ్ బేస్ క్లాస్, ఇది వచ్చి సెకండ్ డిరైవ్ క్లాస్, లేదా దీన్ని ఫస్ట్ డిరైవ్ క్లాస్, మనం ఎలా రాస్తే అలా. సో ఇలా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు, రైట్. లాస్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. మన హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దామా. సో ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ టూ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ హైరార్కీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కీ ఇన్హెరిటెన్స్. సో ఒకటి దాన్ని ఇప్పుడు ఇందాక చూసాం కదా, సో అలాంటి ఒకటి కన్నా ఎక్కువ కాంబినేషన్ని మనం ఏమంటామంటే ఆ కాంబినేషన్స్ని మనం హైబ్రిడ్ అంటాం. ఓకే, చూడండి, ఏ నుంచి బి సికి వచ్చింది, అలాగే బి సి నుంచి మళ్ళీ డికి వచ్చింది, రైట్. చూడండి, ఈ క్లాస్ ఏ క్లాస్ 1ని మనం 2లో 3లో తీసుకున్నాం. సో క్లాస్ 4లో ఏం చేస్తున్నాం, 2 3 తీసుకుంటున్నాం. సో ఇలా ఏ ప్రాపర్టీస్ బికి వెళ్ళి డికి వస్తున్నాయి, ఏ ప్రాపర్టీస్ సికి వెళ్ళి డికి వస్తున్నాయి, చూడండి, రైట్. సో ఇలా చిన్న ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు ఇలా. ఓకే, సో చూద్దామా ఇది, రైట్. మనం ఇప్పుడు మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. సో నేనేం చేశాను, ఫస్ట్ క్లాస్ ఏ తీసుకున్నాను, క్లాస్ ఏని క్లాస్ బిలో, చూడండి, బిలోకి ఏని ఇన్హెరిట్ చేస్తున్నాను, అలాగే సిలోకి కూడా ఏని ఇన్హెరిట్ చేస్తున్నాను. సో అలాగే మళ్ళీ డిలోకి నేను ఏం చేస్తున్నాను, బిని సిని రెండు తీసుకుంటున్నాను, బిని సిని, రైట్. సో చూద్దామా ఇప్పుడు, చూడండి, డి డాట్ డిస్ప్లే 1 ఏది ఇది. ఓకే, డి డాట్ డిస్ప్లే 2, ఇప్పుడు నేను డి ఒక్కటే తీసుకున్నాను, చూడండి, డిని తీసుకుంటే డిస్ప్లే 2 వస్తుంది, డిస్ప్లే 1 వస్తుంది, డిస్ప్లే 3 కూడా వస్తుంది, డిస్ప్లే 4 ఎలాగో వస్తుంది కాబట్టి నేను డిస్ప్లే 4 రాయలేదు. ఓకే, సో చూద్దామా ఇది కూడా, సేవ్, రన్. ఓకే, ఇక్కడ మనకి ఓకే ఇక్కడ క్లాస్ రాయాలి, స్మాల్ లెటర్స్లో రాయాలి. ఓకే, రైట్. ఓకే, సేవ్, రన్. ఓకే, ఇంకొక ఎర్రర్ వచ్చింది, డిఫైన్ ఇక్కడ జరపలేదు కదా. ఓకే, రైట్. ఓకే, సో రన్, రైట్. చూడండి, బేస్ క్లాస్, ఫస్ట్ డిరైవ్ క్లాస్, సెకండ్ డిరైవ్ క్లాస్. ఓకే, సో కావాలంటే మీరు ఇంకొకటి ఇక్కడ హైబ్రిడ్ డిరైవ్ క్లాస్ కూడా ఇది కూడా కావాలనుకుంటే సింపుల్గా D1 డాట్ డిస్ప్లే సారీ అండి 4 అని వాడచ్చు, రైట్. ఓకే, సేవ్, రన్. చూడండి, హైబ్రిడ్ క్లాస్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ ఇన్హెరిటెన్స్, రైట్. సో మళ్ళొకసారి ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ని తీసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇందులో వచ్చేసి తీసుకునే వాళ్ళని డిరైవ్ క్లాస్ అంటాం, ఇచ్చే వాళ్ళని పేరెంట్ క్లాస్ అంటాం. ఓకే, రైట్. బేస్ క్లాస్ లేదా పేరెంట్ క్లాస్, డిరైవ్ క్లాస్. సో ఎన్ని రకాలు ఉన్నాయి ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ వరకే.
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ తాత కూడా వస్తున్నాడు, నాన్న తాత కూడా వస్తున్నాడు, అంటే మల్టీ లెవెల్. ఓకే, సో అలాగే హైరార్జికల్ అంటే ఒక పేరెంట్ మల్టిపుల్ చైల్డ్స్ ఉంటారు. అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే బేస్ క్లాస్ ఒకటి కన్నా ఎక్కువ ఉంటారు. ఇంకోటి హైబ్రిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఆఫ్ హైరార్కీ మరియు మల్టిపుల్, లేదా మల్టీ లెవెల్ మల్టిపుల్ ఇలా. సో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.